డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ సమ్మర్లో వచ్చేది ఎండాకాలం కాబట్టి ఆల్రెడీ ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది. ఇందులో నార్మల్గా మీరు అప్పుడప్పుడు టీవీలో కానీ ఎక్కడైనా చూస్తూ ఉంటారు, న్యూస్ పేపర్లో కూడా చూస్తుంటారు. కార్లు ఉన్నట్టుండి తగలబడిపోవటం, అది రన్నింగ్లో కూడా తగలబడిపోతుంది, కారు పార్కింగ్ చేసినప్పుడు తగలబడిపోతుంది. ఈ విధంగా ఫైర్ రావటం, పూర్తిగా కారు కాలిపోవడం జరుగుతుంది. ఇలా కావడానికి కారణాలు చాలా ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఒక 4-5 కారణాల గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. మీకు కూడా కొన్ని కారణాలు తెలిసే ఉంటాయి, అందుతో పాటు ఇవి కొన్ని ముఖ్యమైన విషయాలు అని మీరు గ్రహించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, కారులో పెట్రోల్ పైప్స్ కానీ డీజిల్ పైప్స్ కానీ ఇవి కాలానుగుణంగా ఒక 5-6 సంవత్సరాల తర్వాత, 7-8 సంవత్సరాల తర్వాత అది మొత్తం కొంచెం డ్యామేజ్ అయిపోయి ఎక్కడో ఒక చోట హోల్ పడిపోతుంది. అక్కడి నుంచి డీజిల్ కానీ పెట్రోల్ కానీ లీక్ అవుతుంది. ఇప్పుడు వచ్చే కార్లలో అన్నింటిలో ప్రెజరైజ్డ్ పంప్ ఉంటుంది పెట్రోల్ ట్యాంక్ లోపల. అందుకోసం అది చాలా హై ప్రెజర్లో సప్లై చేస్తూ ఉంటుంది. అంత ప్రెజర్లో సప్లై చేసినప్పుడు ఏ చిన్న హోల్ ఉన్నా కూడా ఇంజెక్టర్ లాగా స్ప్రే అవుతూ ఉంటుంది. ఆ స్ప్రే కనుక సైలెన్సర్ మీద కానీ హాట్ కండిషన్లో ఉన్న ఇంజిన్ పార్ట్ల మీద పడ్డప్పుడు మీకు ఫైర్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకోసం మీరు టైం టు టైం ఈ పైప్స్, డీజిల్ పైప్స్ కానీ పెట్రోల్ పైప్స్ కానీ లీకేజ్ ఉండకుండా, ఒకవేళ స్మెల్ వచ్చినా కూడా ఎమ్మటే టెక్నీషియన్ దగ్గరికి వచ్చి వాటిని లీకేజ్ ఉన్నదా లేదా అని నిర్ధారించుకోవడం ఒకటి ముఖ్యమైన విషయం. రెండోది, ఏసీ. అన్ని కార్లలో ఇప్పుడు ఏసీ కంపల్సరీ ఉంటుంది. ఎప్పుడు కూడా ట్రావెలింగ్ చేసేటప్పుడు ఏసీ అనేది వాడుతుంటారు. అలా వాడినప్పుడు ఎక్కడో చోట ఏసీ పైప్స్ వైబ్రేషన్తో కానీ రబ్బింగ్లో కానీ ఎక్కడో ఒక డ్యామేజ్ అయిపోయి ఆడ నుంచి ఏసీ గ్యాస్ లీక్ కావటం. ఆ గ్యాస్ ఈక్వలెంట్ మన ఇంట్లో వాడే ఎల్పిజి గ్యాస్ సిలిండర్ లాగా అంత పవర్ఫుల్ ఇన్ఫ్లామబుల్ గ్యాస్ ఉంటుంది. ఆ గ్యాస్ మళ్ళీ ఇంజిన్ వేడి ఉన్న హాట్ పార్ట్స్ల మీద కానీ సైలెన్సర్ మీద కానీ పడ్డప్పుడు అప్పుడు కూడా ఫైర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫస్ట్ది మనం డీజిల్ పైప్స్, రెండోది ఏసీ పైప్స్, మూడోది కూలెంట్ పైప్స్ లీకేజ్ కావటం. కూలెంట్ పైప్ లీకేజ్ అయినప్పుడు ఇంజిన్ బాగా ఓవర్ హీట్ అవుతుంది. ఆ ఓవర్ హీట్ కండిషన్లో మీకు ఏదన్నా ఫైర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇది అయిపోయిన తర్వాత నాలుగో విషయం, ఎలక్ట్రికల్ వైరింగ్. మీరు ఎప్పుడైనా సరే హార్న్ ఫిట్టింగో లేకపోతే టచ్ స్క్రీన్ ఫిట్టింగో ఏదో ఎక్స్ట్రా రివర్స్ హార్న్ అది ఫిట్టింగ్ చేస్తున్నప్పుడు ఎక్కడో ఒకట ఆ వైర్ అనేది ట్యాంపరింగ్ జరుగుతుంది. అక్కడ మీకు ఎర్తింగ్ అయ్యే అవకాశం కానీ కరెంటు ఫ్లాష్ అయ్యే అవకాశం, స్పార్క్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు కూడా వైరింగ్ షార్ట్ సర్క్యూట్ అయ్యి కూడా కారు కాలిపోవడం జరుగుతూ ఉంటుంది. ఈ 3 విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. నాలుగో విషయం ఏంటంటే, మీరు లాంగ్ జర్నీ చేసి వచ్చి ఎక్కడైనా సరే కారు పార్కింగ్ చేస్తున్నప్పుడు ఆ చెత్త చెదారం, గడ్డి, పేపరు, ప్లాస్టిక్ పేపర్లు ఉన్న ప్లేస్లో కనుక మీరు కారు పార్కింగ్ చేసినప్పుడు మీకు ముందు తెలియదు, అది అక్కడ పార్క్ చేసి మీరు వెళ్ళిపోతారు. కింద సైలెన్సరు ఆల్మోస్ట్ రెడ్ హాట్ కండిషన్లో ఉంటుంది. ఎందుకంటే మీరు చాలా దూరం నుంచి వస్తుంది కాబట్టి అది హీట్ ఉంటుంది బాగా. ఆ హీట్ ఉన్న సైలెన్సరు ఈ చెత్త చెదారం, ఈ పేపర్ కానీ ఈ అన్నీ కాంటాక్ట్లు వచ్చినప్పుడు దాన్ని టచ్ అయినప్పుడు ఫైర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అలా కూడా మీరు కార్ పార్క్ చేసిన కొద్దిసేపటికి ఇలా ఫైర్ కావడం అవకాశం చాలా వరకు ఉంది. ఈ 4 విషయాలు మీరు గుర్తుపెట్టుకొని దీన్ని సరి చేసుకొని ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే సరి చేసుకుంటే ఈ ఫైర్ అనే ప్రాబ్లమ్స్ గురించి అవాయిడ్ చేయడానికి చాలా అవకాశాలు ఉంటాయి. ఇది మీరు గ్రహిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.